ఢిల్లీలో సాయంత్రం బీజేపీ కీలక సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కసరత్తు చేయనుంది. బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కె లక్ష్మణ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. వచ్చే వారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగనుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తొలి జాబితాను ఫైనల్ చేయనుంది బీజేపీ. తొలి జాబితాలో తెలంగాణలోని సగానికి పైగా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. ఢిల్లీలో సాయంత్రం బీజేపీ కీలక సమావేశం జరగబోతోంది. పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కసరత్తు చేయనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, సమావేశం ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఎవరెవరు హాజరవుతున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎస్ దేవి, ఏదైతే వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే ఎన్నికల కమిషన్ చేస్తూనే ఉంది. అయితే ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి షెడ్యూల్ కంటే ముందే ఏ విధంగానైతే పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీ కూడా ఈసారి భారీ టార్గెట్ పెట్టుకుంది. ఏ విధంగానైతే 370 బీజేపీ స్థానాలు గెలుచుకోవాలి, ఎన్డీఏ మొత్తం కలిపి 400 స్థానాలు దాటాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అందుకోసం కసరత్తు కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకోవాలనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అయితే దాంట్లో భాగంగానే వచ్చే వారం ప్రత్యేకంగా బీజేపీ పార్లమెంట్ బోర్డు సమావేశం జరగబోతుంది. సో పార్లమెంట్ బోర్డు సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయబోతున్నారు. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించబోతున్నారు. సో మొదటి జాబితాలోనే తెలంగాణకు సంబంధించి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపు సగం, అంటే ఏ విధంగానైతే 8 నుంచి 10 వరకు స్థానాలను అనౌన్స్ చేయాలనే ఆలోచన బీజేపీ చేస్తుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు, అంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ పలుసార్లు సమావేశమైంది. ఒక్కొక్క పార్లమెంటు స్థానం నుంచి 2 లేదా 3 పేర్లతో ప్రత్యేకంగా ఒక జాబితాను కూడా రెడీ చేశారు. అయితే ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో వాస్తవానికి ఇప్పటికే ఏదైతే బీజేపీలో ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి కసరత్తులో భాగంగా కిషన్ రెడ్డి పార్టీ పెద్దలను కూడా కలిశారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే 3తో కూడినటువంటి ఒక జాబితాను కూడా ఇచ్చారు. అంటే మొత్తం ఒక్కొక్క స్థానం నుంచి 3 పేర్లు ఇచ్చారు. అయితే సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో ప్రత్యేకంగా దాదాపు ఈ 3 సంబంధించినటువంటి బలాలు ఏంటి, ఇందులో గెలిచేటటువంటి వాళ్ళు ఎవరు, ఎటువంటి సమీకరణాలు ఉపయోగపడతాయి అనే అంశాలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. అమిత్ షా, నడ్డాతో పాటు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మరోవైపు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ సమావేశం తర్వాత వచ్చే వారంలో ప్రత్యేకంగా పార్లమెంటు బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ రోజు ఫైనల్ చేస్తారు.